ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులేమి, వృద్ధులేమి, శిశువులేమి, స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నింటికీ పంపబడెను. అలాగే 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకునివాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి యుండిరి. దేవుడే తన వాక్యం మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగాలన్నీ మనం ఎరిగిన వారమే. హామాను ఒక కుట్రతో యూదులందరినీ చంపాలనే ఒక ఉద్దేశంతో మరి రాజుగారితో మాట్లాడి ఈ యొక్క కీడు చేయటానికి పూనుకున్నప్పుడు ఆ విషయం మొర్దెకైకి యూదులకు తెలిసినప్పుడు వారు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తాం. ప్రార్థన చేయటానికి మనం కూడుకున్నాం కాబట్టి తలంపులతో ముందుకెళ్దాం. మొర్దెకైకే కాకుండా ఈ విషయము ఎస్తేరు యొద్దకు కూడా చేరింది. 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. చూడండి, ఇక్కడ ప్రభువునందు ప్రియమైన వారలారా, ఒక ప్రమాదం పొంచుకొస్తూ ఉంది. ఒక ప్రమాదం మీనికొస్తుంది. ఈనాడు మనం కూడా ప్రమాదకరమైన స్థలాల్లోనే ఉన్నాం. అన్నా మీరు మీట్లో ఉండారన్నా. సార్ వందనాలు సార్. ఓకే. మంచిది ప్రియులారా, ఈ ఎస్తేరు గ్రంథం మనం 3వ అధ్యాయం 12, 13 వచనాలు చూసినప్పుడు ఇక్కడ అందరినీ చంపాలని హామాను కుట్ర పన్నాడు. అది మొర్దెకైకి తెలిసినప్పుడు ఆయన గోనెపట్ట కట్టుకున్నాడని, తన బట్టలు చింపుకున్నాడని, ఆ యొక్క ఏ సంస్థానములకైతే ఈ యొక్క తాకీదులు పంపబడ్డాయో వారందరూ కూడా ఉపవాసం ఉన్నారని చూస్తాం. ఎస్తేరు యొద్దకు కూడా ఈ వార్త తెలియవచ్చినప్పుడు ఆమె నేను కూడా ఉపవాసం ఉంటాం, నా చెలికత్తెలు ఉపవాసం ఉంటామని ఇక్కడ రాయబడింది. మన మీదికి ఒక ప్రమాదం ఉంచుకొస్తూ ఉంది. మన మీదికి ఒక మరణం ఉంచుకొస్తా ఉంది. లోకము ఒక అరణ్యం లాంటిది. లోకమనే అరణ్యంలో మనం ఉన్నాం. అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా, లోకమనే అరణ్యంలో ఉన్నాం. కానీ సంఘములో ఉన్నా కూడా ఈనాడు విరోధాలు, శత్రుత్వాలే. సేవకులకు మధ్య విరోధాలే, పెద్దలకు మధ్య విరోధాలే, క్రైస్తవులకు విరోధాలే. లోకంలో ఉన్న భద్రత లేదు,
ఈనాడు సంఘంలో ఉన్నా కూడా మనకు శత్రుత్వాలే కనబడుతున్నాయి. ఒక సంఘంలో 2 వర్గాలు, మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అనేది పక్కన పెడితే 2 వర్గాలు ఏర్పడి సంఘాలు ముందుకెళ్తున్నాయి. ఎక్కడ చూసినా శత్రుత్వం, ఎక్కడ చూసినా విరోధం. ఏది ఏమైనా ప్రియులారా, యూదులకు కీడు చేయాలని హామాను నిర్ణయించుకున్నాడు. అది మొర్దెకైకి తెలిసింది, యూదులకు తెలిసింది. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేసినారు ప్రియులారా? ఉపవాసం ఉన్నారని రాయబడింది. అసలు ఈ హామాను ఎవరు? 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం చూడండి. ఈ హామాను ఎవరు? 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ మందంతట నుండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చూడండి, ప్రాణాలు తీయడానికి ఆలోచించినాడు. కారణం, మొర్దెకై వంగడం లేదు, నమస్కారం చేయడం లేదు అని. కానీ ఆయన ఎందుకు వంగి నమస్కారం చేయడం లేదో పై వచనాల్లో చూస్తాం. నా దేవునికి తప్ప ఎవరికి నేను వంగను, నమస్కారం చేయననే ఒక క్రమంలో ఉన్నాడు ఆయన. కనుక నా దేవునికి తప్ప నేను మొక్కనన్నాడు ఆయన. నేను యూదుడను గనక ఆ పని చేయజాలను అంటాడు. 4వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. నేను యూదుడను, వంగి నమస్కారం చేయలేనంటాడు. వంగి నమస్కారం నేను దేవునికే చేస్తా అంటున్నాడు. ఈ హామానుకు వంగలేదు, నమస్కారం చేయలేదు మొర్దెకై. ఒక్కడు చేసిన తప్పుకు ఎంత అది కూడా తప్పు కాదు మొర్దెకై చేసింది. అతను దేవునికే నమస్కారం చేయాలా, దేవునికే వంగి నమస్కరించాలనే ఒక కట్టుబాటులో ఆయన ఉన్నాడు. ఈ హామాను మొర్దెకై మీద పగబట్టాడు. అతని మీదే కాకుండా యూదులందరినీ చంపాలనే పగబట్టాడు. ఇంకా ఏమని రాయబడిందో చూడండి హామాను గురించి. 1, హామాను యూదులందరినీ చంపాలనుకున్నాడు. ఇది సాతాను పని. ఇంకా ఏమనుకున్నాడో చూడండి 11వ వచనం. 11వ వచనంలో చివర్లో ఉంటుంది, ఈ హామాను యూదులకు శత్రువు. 11వ వచనం చివర్లైను, ఈ హామాను యూదులకు శత్రువు. మరొక మాట 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు ఈ దుష్టుడైన ఈ హామానే అనెను. చూడండి, సాతానుకున్న లక్షణాలన్నీ హామాన్లో ఉన్నాయి. దుష్టుడు అనబడుతున్నాడు. 3 బలమైన తప్పులు కనిపిస్తున్నాయి చూడండి ఈ హామాను జీవితంలో. ఏంటంటారా ప్రియులారా? 1, యూదులందరినీ చంపాలనుకోవడం, ఇది సాతాను పని. 2ది 11వ వచనంలో, ఈ హామాను యూదులకు శత్రువు. మన శత్రువు కూడా సాతాను. 7వ అధ్యాయం 6వ వచనంలో ఎస్తెర్రానంటా ఉంది, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. అంటే యూదులందరినీ సంహరించాలనుకున్న హామాను, యూదులకు శత్రువుగా ఉన్న హామాను, పగవాడైన దుష్టుడైన హామాను. సాతాను లక్షణాలు ఉన్నాయి చూడండి. సంహరించాలనుకునేది సాతాను పని, శత్రువుగా ఉండాలనుకోవడం సాతాను పని, పగబెట్టుకొని దుష్టునిగా ఉండాలనుకునేది సాతాను పని. 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది అని రాయబడింది. కాబట్టి మన పగవాడు, మన శత్రువు, మనల్ని సంహరించాలనుకునేవాడు అపవాది. అపవాదితో నింపబడ్డాడు హామానని మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, హామాను ఎలా ఉన్నాడు అంటే యూదులను సంహరించాలా, యూదులకు శత్రువుగా ఉన్నాడు, భగవానిగా ఉన్నాడు, దుష్టునిగా ఉన్నాడు. ఎలా కుట్ర చేశాడో చూడండి, ఇతడు 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రాజుకి ఏం చెప్తున్నాడో చూడండి.
ఈ ఉన్న మాటలు తీసేసి లేని మాటలు చెప్పేతోనే ఇప్పుడు తంటాలు వస్తున్నది. లేని వార్తను పుట్టించడం, ఉన్నవి తీసివేసి లేని వాటిని కల్పించటం, మంచులను కూడా చెడ్డవాళ్ళని చేయడం. ఇవి సర్వసాధారణంగా ఇప్పుడు సంఘాల్లో కూడా జరుగుతుంది. అసలు హామాను ఏ లేని మాటలు చెప్పాడో చూడండి. 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, నీ రాజ్య సంస్థానము నీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనములలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. చూడండి ఎంత కాని మాటలు చెప్తున్నాడో, ఎంత లేని మాటలు చెప్తున్నాడో. శత్రువు కాబట్టి, చంపాలనుకున్నాడు కాబట్టి, పగవాడు కాబట్టి యూదుల మీద కాని మాటలు చెప్తున్నాడు. యూదుల మీద లేని మాటలు చెప్తున్నాడు. సహోదరులారా, సేవకులారా, లోకాన్ని పక్కన పెడదాం. ఈనాడు మనం కూడా సహోదరుల మీద కాని మాటలు చెప్తున్నామా? సేవకుల మీద లేని మాటలు చెప్తున్నామా? జాగ్రత్త. ఇది దుష్టుడు చేయాల్సిన పని. ఇది పగవాడు చేయాల్సిన పని. ఇది శత్రువు చేయాల్సిన పని. కాని మాటలు, లేని మాటలు ఒక సేవకుడైనా విశ్వాసైనా పలకరాదు. ఈనాడు సంఘంలో ఇటువంటి ఉండడం దౌర్భాగ్యకరం. సరే ప్రియులారా, ఏది ఏమైనా ఇక్కడ లేని మాటలు, కాని మాటలు రాజుకు చెప్పాడు. చెప్పినాడు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. రాజు యొక్క ఆజ్ఞలు వాళ్ళు పాటించరు. వారిని ఉండనిచ్చుట ప్రయోజనం కాదు. అంటే వాళ్ళని చంపాలా? ఎందుకంటే రాజా, వాళ్ళను ఉండనిచ్చుట ప్రయోజనం లేదు. వాళ్ళు నీ మాట వినరు, నీ ఆజ్ఞలు పాటించరు. వాళ్ళను ఉండనిచ్చుట ప్రయోజనం కాదంటే వాళ్ళను చంపాలా? రాజు కూడా ఈ కుట్రను తెలుసుకోలేకపోయాడు కాబట్టి అతని చేతి ఉంగరాన్ని ఇచ్చినప్పుడు ముద్ర వేసి తాకీదులు పంపబడ్డాయి. రాజ్య సంస్థానాలన్నిటికీ తాకీదులు పంపబడ్డాయి. ఆ పంపబడినప్పుడు 4వ అధ్యాయంలో ఏం జరిగింది ప్రియులరా? యూదులందరూ కూడా మొర్దెకయ్యే కాకుండా ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేశారనే మాట మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. ఈ సంగతి మొర్దెకైకి తెలిసింది. బట్టలు చింపుకున్నాడు, బూడిద వేసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. ఇక్కడ ఇద్దరు తెగింపు చేశారు. 4వ అధ్యాయం 2వ వచనంలో గోనె పట్ట కట్టుకొని మరి గుమ్మం ఎదుటికి రాకూడదనేది ఆజ్ఞ. అక్కడ అది 2వ వచనంలో రాయబడింది. గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ ఉంది. ఎటు చావబోతున్నామని ప్రాణానికి తెగించాడు మొర్దెకై. రాణి కూడా అంతే కదా. 4వ అధ్యాయము ఇక్కడ 16వ వచనం గనక మనం చూడగలిగితే చివరి వచనాల్లో ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించేదను. ఇద్దరు తెగింపు కనబడుతుంది ఇక్కడ. చస్తే చస్తేమి. గోనె పట్ట కట్టుకొని వాడు రాజు గుమ్మం దగ్గరికి రాకూడదు. అయినా మొర్దెకై వెళ్ళాడు. రాజు అనుమతి లేనిది ఎస్తేరు రాణి కూడా లోపలికి రాకూడదు. అయినా ప్రాణాలకు తెగించి వెళ్ళింది ఆమె కూడా. మనకు ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు, క్రైస్తవ్యానికి ప్రమాదం మీదికొచ్చి పడుతున్నప్పుడు మనం కూడా ప్రాణానికి తెగించాలి. అరిమతయ యోసేపు తెగించాడు. యేసు సమాధిని అడిగి ఆయన సమాధిలో పెట్టాడు. తెగించాలి మనం కూడా. అయితే వీరు చేసినది ఏంటంటే ప్రియులారా, 4వ అధ్యాయం 3వ వచనం కనుక మనం చూడగలిగితే ఇక్కడ రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములో, ఏడుపులో, రోదనములో మునిగిన వారై, చూడండి, ప్రమాదం మీనికొచ్చింది, ప్రాణం మీదికి వచ్చింది. నిద్రపోతావా, నిద్రమత్తుగా ఉంటావా, సోమరితనంగా ఉంటావా, ఆ ప్రమాదం మీనికొచ్చి పడతాది. ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, లేకుంటే ప్రమాదం వచ్చి పడతాది మీనికి. ఎలా ప్రార్థన చేస్తున్నారు? మహా దుఃఖములో,
ఏడుపులో, రోదనములో మునిగిన వారై ప్రార్థన చేస్తున్నారు. ఎస్తేరు రాణి కూడా ప్రార్థన చేస్తుంది. ఆమె కూడా ప్రార్థన చేస్తుందని మనం గమనించగలం. ఎస్తేరు రాణి కూడా ప్రార్థన చేస్తానని చెప్పింది కదా ప్రియులారా. ఇదే 4వ అధ్యాయం 16వ వచనంలో మధ్య భాగం చదువుతున్నాను. నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినమున అన్నపానములు చేయకుడి. నేనును నా పనికెత్తలు కూడా ఉపవాసముందుము. చూడండి, ఇక్కడ యూదులు మహా దుఃఖములో, ఏడుపుతో, రోదనతో మునిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. రాణి కూడా తన చెనికత్తెలతో కూడా నేను కూడా ఉపవాసం ఉంటాను, మీరు కూడా నా నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెబుతుంది. కనుక ప్రార్థన చేసినందుకు ఏం జరిగింది ప్రియులారా? ప్రార్థన చేసినందుకు ఏం జరిగిందో చూడండి. హామాన్ ఏమైపోయినాడో చూడండి. యూదులను సంహరించాలనుకున్నవాడు, యూదులకు శత్రువుగా ఉన్నవాడు, యూదులకు పగవాడుగా ఉన్నవాడు, దుష్టుడుగా ఉన్నవాడు ఏమైపోయాడో చూడండి వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు. 7వ అధ్యాయము 9వ వచనం. రాజు ముందర నుండి షండులలో ఒకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైన ఉరిదీటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తు ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటపడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయుడని ఆజ్ఞేయగా, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేయించిన ఆ ఉరికొయ్య మీద వారు అతనినే ఉరిదీసిరి. చెరపకురా చెడేవని సామెత లోకంలో కూడా కనబడుతుంది కదా ప్రియులరా. గుంటను త్రవ్వువాడే దాంట్లో పడతాడంట. రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వస్తుందంట. ఈనాడు సేవకులే కీడు చేసుకుంటున్నారు. ఈనాడు పెద్దలకు పెద్దలే విరోధులు అవుతున్నారు. ఈనాడు క్రైస్తవులే విరోధులు అవుతున్నారు. ఈనాడు ప్రార్థనలు కోయటోళ్ళకి విరోధులు అవుతున్నారు. మన క్రైస్తవ్యంలోనే ఉన్నారు మన విరోధులు. నష్టపోతాం. అది లోకం చేయాల్సిన పని, క్రైస్తవులు చేయాల్సిన పని కాదు. ఏ యూదులనైతే చంపాలనుకున్నాడో, ఏ యూదులకైతే హామాను శత్రువుగున్నాడో, ఏ యూదులకైతే పగవాడుగున్నాడో, దుష్టునిగున్నాడో, ఉరికొయ్య మీద ఉరిదీయబడ్డాడు. అంతటితోనే పోయిందా? చూడండి మరొక వచనం 9:14 చూద్దాం. 9:14 చివరి లైను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరి. మనం చేసిన పాపం పిల్లలు కూడా బలైపోయినారు చూడండి. తల్లిదండ్రులు ఒక క్రమశిక్షణలో ముందుకెళ్తే పిల్లలను మార్చుకోవచ్చు. మనం చేసే పాపం పిల్లలను వెంటాడుతుంది. మనం దారిలో ఉంటే పిల్లలు కూడా దారిలోకి వస్తారు. హామాను 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. అయితే ప్రార్థన చేసినందుకు ఏం ఫలితం వచ్చిందో చూద్దాం ప్రియులారా. ఒక 2 మాటలు చూసి ముగింపు చేద్దాం. హామాను ఉరి తీయబడ్డాడు. హామాను 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. అయితే యూదులు ఇక్కడ ప్రార్థన చేసినందుకు ఫలితం ఏమొచ్చిందో చూడండి. 9వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని పట్టణమును వచ్చిన అతని చట్టమందు వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకుంది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగెను గనక అనేకులు యూదుల మతం అవలంబించిది. ఎవరైతే మహా దుఃఖములో, ఏడుపులో, రోదనలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారో ఇప్పుడు వారికి ఆనందం కలిగింది. కారణం, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ కీడు రాకుండా తప్పిపోయింది. ఆ కీడు దూరం అయిపోయింది. ఆ కీడు చేయాలనుకున్నోడే చచ్చిపోయినాడు. అయితే ఇప్పుడు యూదులకు మహా ఆనందం అంట. అది శుభదినమని వాళ్ళు విందు చేసుకున్నారంట. మహా ఆనందం కలిగిందంట. యూదులకు ఆనందమును, సంతోషం కలిగెను. అది శుభదినమని విందు చేసుకుండ్రి.
ప్రార్థన చేస్తే మనకు విందు, పగలు, శత్రుత్వాలు, దేశాలు అన్ని దూరం అయిపోతాయి. విందు మన జీవితాల్లో ఉంటుంది. మొర్దెకై కూడా ఎంత గొప్పవాడైనాడో చూడండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మొర్దెకై రాజు నగరిలో గొప్పవాడాయను. 10వ అధ్యాయం 3వ వచనం కూడా, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి. చూడండి, మొర్దెకై గొప్పవాడు, మొర్దెకై ప్రధానమంత్రి. ప్రార్థన చేసినామంటే ఇటువంటి ఫలితాలు మన జీవితాల్లో చూస్తాం. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, నేను ముగిస్తూ ఉన్నాను. యూదులను చంపాలనుకున్నాడు. మొర్దెకై యొక్క ఆలోచన ఏంటి ప్రియులరా? నేను యూదుడను కాబట్టి వంగలేను, నమస్కారం చేయలేను అన్నాడు. అతడు వంగక నమస్కారం చేయనందుకు యూదా జనులందరినీ చంపాలనుకున్నాడు. 12వ వచనంలో అదే మాట మన 13వ వచనంలో చూస్తాం. యవ్వనులను, వృద్ధులను, శిశువులను, స్త్రీలను, యూదులందరినీ చంపాలనుకున్నాడు. సంహరించాలనుకున్నాడు హామాను. యూదులకు శత్రువుగా ఉన్నాడు హామాను. యూదులకు పగవాడుగా ఉన్నాడు హామాను. దుష్టుడుగా ఉన్నాడన్నమాట. సాతాను పోలికలతో నింపబడ్డాడన్నమాట. కానీ ఈ ప్రమాదం పొంచుకొస్తుందని తెలుసుకున్న యూదులంతా మహావేదనతో, ఏడుపుతో, రోదనతో ప్రార్థన చేశారు. ఎస్తేరు రాణి తన చెలికత్తెలతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రావలసిన కీడు దేవుడు తప్పించాడు. యూదులకు సంతోషం, మహా ఆనందం కలిగి వారు విందు చేసుకున్నారు. మొర్దెకై కూడా రాజునగర్లో గొప్పవాడయ్యాడు, ప్రధానమంత్రి అయినాడు. కీడు చేయాలని చూసిన హామాను ఉరి తీయబడ్డాడు. హామాను 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. కనుక ప్రియులారా, ప్రార్థన చేస్తే ఎంత ప్రమాదాలైనా దేవుడు తప్పిస్తాడు. మనం కూడా ఇప్పుడు ప్రమాదం అంచుల్లో ఉన్నాం. క్రైస్తవ్యానికి చాలా ముప్పు ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. క్రైస్తవ్యం మీదికి రాబోతున్న ప్రమాదాలన్నింటిలో నుండి కాపాడబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.